శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. లలితా సహస్రనామంలోని 50వ నామమైన అనవద్యాంగి అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. అవద్యము అంటే లోపము, దోషము అని అర్థం. అనవద్యము అంటే ఏ దోషము లేని స్వరూపము అని. అమ్మ స్వరూపం దోషరహితంగా ఉంటుందట. సృష్టిలో ఉన్న అన్ని రూపాలకి ఏదో ఒక దోషమో ఏదో ఒక లోపమో ఉంటుంది. కానీ దోషం అంటూ లేని రూపం ఏదైనా ఉంది అంటే అది కేవలం అమ్మ రూపం మాత్రమే. ఇంత అందమైన జగత్తును సృష్టించిన అమ్మ రూపం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా. ప్రకృతి సౌందర్యం ఎంతటి ప్రశాంతతనో కలిగిస్తుంది మనకి. ప్రకృతిలో ఎక్కడా కూడా లోపం అనేది ఉండదు. కారణం ప్రకృతి రూపంలో ఉంది సాక్షాత్ లలితాంబికే కనుక. అమ్మని చూస్తే హాయే కదా మరి. అమ్మ అవతారాలన్నీ కూడా అనవద్యాలే. ఏ ఒక్క అవతారంలోనూ లోపం ఉండదు. మన కోసం అమ్మ అన్ని అవతారాలు తీసుకున్నారు కదా మరి. ప్రతి అవతారానికి కూడా ఒక పరమార్థం ఉంటుంది. ప్రతి అవతారానికి రూపం మారుతుంది. కానీ లోపం మాత్రం ఏ అవతారానికి ఉండదు. అమ్మ శరీర భాగాలు, ఆభరణాలన్నీ కూడా మంత్రమయాలే అని ఇంత క్రితం మనం చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క భాగాన్ని ధ్యానం చేస్తే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది మానవాళికి. అమ్మ బిడ్డలుగా మనం చేయవలసింది ఏమిటి అంటే అమ్మని ధ్యానం చేస్తూ మన మానసిక లోపాలని సరిచేసుకోవటమే మనం చేయగలిగింది. భౌతికంగా ఉన్న రూపంలో లోపాలు ఉన్నా కూడాను మన మనసుని లోపరహితంగా కనుక చేసుకున్నట్లయితే అనవద్యాంగి అయిన అమ్మ మనల్ని మెచ్చి తన అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపచేస్తుంది. మన హృదయ కమలంలో తను ఆసీనురాలవుతుంది. ఇంతకంటే మనకు కావాల్సినది ఏమున్నది? అమ్మ మంత్రస్వరూపిణి కనుక ధ్యాన జప సాధనల చేత అమ్మను మనం పొందినట్లయితే మన జీవితాల కంటిన దోషాలన్నీ కూడా అగ్నిలో పడిన ప్రతిలాగా అమ్మ భస్మం చేస్తుంది. గత జన్మల వాసనల చేత లోపభూయిష్టమైన మన జన్మల్ని ఉద్ధరిస్తుంది. కనుక లోపరహితమైన మనస్సుతో జగన్మాతను అందరం ఆరాధిద్దాం. మరో నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.